ఈరోజు మనము మన పార్టీ ఆఫీస్లో వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్లో 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ గణతంత్ర దినోత్సవానికి చేసిన మన ఒంగోలు ఇన్ఛార్జ్ అయిన చుండూరు రవి గారికి, అదేవిధంగా శంకర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన నాయకులకి, మహిళలకి, కార్యకర్తలకి అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనము స్వాతంత్ర సమరయోధులను గుర్తుపెట్టుకుంటూ వాళ్ళకి గాంధీ మహాత్ములు కానీ, అంబేద్కర్ కానీ, ఇంకా ఎవరైనా మనకి సమరయోధులను అందరినీ మనం గుర్తు తెచ్చుకుంటూ మనం ప్రతి సంవత్సరము ఈ 76వ గణతంత్ర దినోత్సవం మనం జెండా ఎగరేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడు మనం ఇదే విధంగా సమరయోధులను గుర్తించుకొని మనం కూడా వాళ్ళ బాటలో మనం కూడా నడుద్దామని సభాముగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. 75 ఏళ్ళు పూర్తి చేసుకొని 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ఈ వేడుకలకి హాజరైన మా పార్టీ నాయకులు పెద్దలు జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్య గారికి, మా సోదరులు మిగతా నాయకులందరికీ కూడా నమస్కారం. ఎంతోమంది అమరుల త్యాగ ఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛని, ఈ సందర్భంగా వారందరి త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారు చూపిన బాటలో నడుస్తూ ఈ దేశానికి క్రమశిక్షణగా వైఎస్ఆర్ పార్టీ ఒక మంచి నాయకత్వంతో ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ క్రమశిక్షణతో సేవాభావంతో మా పార్టీ నాయకులందరూ కూడా పనిచేస్తారని తెలియజేస్తూ ఉన్నాను.